ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం దయచేసిన కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కూడా బైబిల్లో నుంచి కొన్ని విషయాలను మాట్లాడుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. జీవగ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా జీవాత్మ కలిగిన దేవుడు మనందరి లాభాల కోసము, మనందరి మేలుల కోసము దేవుడు దీనిని మనందరికీ దయచేశాడు. మనందరూ చదువుకుంటున్నప్పుడు, మనమందరూ ధ్యానిస్తున్నప్పుడు దేవుని వాక్యము మనకేమి సెలవిస్తుంది, దేవుని వాక్యము మనకేమి నేర్పిస్తుంది, దేవుని వాక్యము మన జీవిత పాఠాలను ఏమి నేర్పిస్తుంది, మనకేమి నేర్పిస్తుంది బైబిల్ అన్నదే ఈరోజు మనం కొన్ని విషయాలను ఆలోచిద్దాం. ఈ భూమి మీద విచిత్రమైన మనస్తత్వాలు కలిగిన మనుషులందరూ కూడా రకరకాలైన మనస్తత్వాలు, రకరకాలైన తలంపులు, రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన బుద్ధులు, రకరకాలైన తలంపులు కలిగి మనిషి బ్రతుకుతున్న ఈ లోకంలో ప్రతి తలంపును, ప్రతి నడకను, ప్రతి ఆలోచనను ఐక్యమత్యం చేయటానికి దేవుడు ఈ గ్రంథాన్ని మనకి దయచేశాడు. కుడి ఎడమలకు తిరుగుకుండా ఒక మార్గంలో నడిచేలాగా, ఎవరి దారి వాళ్ళదే అన్నట్లు ఆ దారులు ఎంచుకోకుండా క్రీస్తు దారిలో, క్రీస్తు వేసిన బాటలో నడవటానికి దేవుడు మనకి ఒక చక్కటి గ్రంథాన్ని మనకి దయచేశాడు. దేవుడు ఎందుకు మనకి ఈ కార్యక్రమాన్ని, దేవుడు ఎందుకు మనకి గ్రంథాన్ని ఇచ్చాడు అంటే, గ్రంథంలో మనకి చెప్పబడిన ప్రతి మాట కూడా మన జీవితాలను సరి అయిన మార్గములో నడిపించటానికి దేవుడు అనుగ్రహించాడు. సరి అయిన మార్గం. మన జీవితాలలో లోపాలు ఉంటున్న వాటిని తిద్ది, లోపాలుగా ఉంటున్న వాటిని సరిచేసి, లోపముగా ఉంటున్న వాటిని తీసివేసి ఒక చక్కటి జీవితాన్ని మనకి దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఒక చక్కటి ఉన్నతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక మంచి మాటల్ని దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అదే బైబిల్. మరి బైబిల్ ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి తెలుసు, ఎంతమంది పాటిస్తున్నారు అంటే, సమాజంలో, ప్రపంచంలో చదివేవాళ్ళు ఎక్కువ, పాటించేవాళ్ళు తక్కువ. చదివేవాళ్ళు ఎక్కువ. ఎందుకు చదువుతున్నారు అంటే, ఒక ఫార్మాలిటీ కోసం మేము చదువుతున్నామన్నట్లుగా, ఫార్మాలిటీ కోసం. చాలామంది ఏం చేస్తారంటే, నేను బైబిల్ కంప్లీట్ చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో చదువుతుంటారు. మంచిదే, బైబిల్ చదవాలి, కంప్లీట్గా చదవాలి. కానీ నేను బైబిల్ కంప్లీట్గా 10 సార్లు చదివాను దేవా, మరి నాకు పరలోకం ఇచ్చేయి అంటే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. బైబిల్ నీవు 100 సార్లు చదివినా, 100 సార్లు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలను నీవు జీవితంలో 100 సార్లు చదివినా నీకు పరలోకం దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే, బైబిల్ చదివితే పరలోకం దేవుడు ఇవ్వడు. బైబిల్లో ఉంటున్న మాటల ప్రకారము ప్రవర్తిస్తేనే దేవుడిస్తాడు. బైబిల్లో ఉంటున్న మాటల ప్రకారం ప్రవర్తించాలి. బైబిల్ చదివితే కాదు. బైబిల్ ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు చదవాలి. మ్యాప్ పెట్టుకుంటావు. మ్యాప్ ఎందుకు పెట్టుకుంటావు? ఇన్ఫర్మేషన్. నీకు తెలియదు కాబట్టి నువ్వు మ్యాప్ పెట్టుకుంటావు. బైబిల్ ఎందుకు చదవాలి అంటే, ఇన్ఫర్మేషన్ లాబట్టుకోవటానికి చదవాలి. మరి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా బతకాలి, ఇలా బతికితే దేవుడు మెచ్చుకుంటాడు, ఇలా బ్రతికితే దేవుడు మెచ్చుకుంటాడని నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరి నువ్వు ఇప్పుడేం చేయాలి? బతకాలి. నువ్వు బతకలేదనుకో, 100 సార్లు బైబిల్ చదివినా వేస్టే.
50 సార్లు బైబిల్ చదివిన నిష్ప్రయోజనమే, 10 సార్లు బైబిల్ చదివిన నిష్ప్రయోజనమే. ఎందుకు అంటే నువ్వు చదవటానికి అలవాటు పడ్డావు కానీ బ్రతకడానికి అలవాటు పడలేదు. చాలామంది బైబిలు తరచుగా చదువుతుంటారు, చదవాలి మంచిదే. అసలు చదివిన దాంట్లో నీకేమర్థమైంది? చదివిన దాన్ని నీవు ఎంతవరకు పాటించావు? చదివిన దాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నావు? అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏమి వినుచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మార్కు సువార్త 4:24 ఏమంటున్నాడు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా మీరు చూసుకోండి. మీరు ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? అసలు మేము వింటున్న దాని ప్రకారము ఉంటున్నామా లేదా, మేము వింటున్న దాని ప్రకారము ఉంటున్నామా లేదా అని మనల్ని మనము చెక్ చేసుకోవాలి. లేకపోతే మోసపోతాము అంటుంది బైబిల్. మనము మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టే మీరు ఏమి వినుచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యము చదివినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళాం. వాక్యము చదివినంత మాత్రాన మనం దేవునికి ఇష్టలుగా ఉండం. దేవునికి ఎప్పుడు ఇష్టలుగా ఉంటామంటే, దేవునికి ఎప్పుడు మనం ఇష్టలుగా ఉంటాము అంటే దేవుడు ఇష్టపడినట్లుగా మనం బ్రతికినప్పుడే మనం ఇష్టలుగా ఉంటాం. దేవుడు ఇష్టపడినట్లుగా. దేవుడు ఎలా ఇష్టపడతాడు? ఒక ఫినెహాసుని దేవుడు ఎలా ఇష్టపడ్డాడు? ఒక దావీదుని దేవుడు ఎలా ఇష్టపడ్డాడు? ఒక మోషేని దేవుడు ఎలా ఇష్టపడ్డాడు? ఒక దావీదుని దేవుడు ఎలా ఇష్టపడ్డాడు? ఒక సొలొమోనుని దేవుడు ఎలా ఇష్టపడ్డాడు? ఒక ఎస్తేరును, ఒక రూతును, ఒక దెబోరాను, వీళ్ళందరినీ దేవుడు ఎలా ఇష్టపడ్డాడు అలా నిన్ను కూడా ఇష్టపడతాడు. వాళ్ళు బ్రతికినట్లు నీవు బ్రతికితే, వాళ్ళు జీవించినట్లు నీవు జీవిస్తే, వాళ్ళు ప్రవర్తించినట్లు నీవు ప్రవర్తిస్తే. మరి కొత్త నిబంధనలు అంటారా? యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనెందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు యేసుక్రీస్తుని చూసి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారిని చూసి ఇష్టపడ్డాడు అంటే యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికాడు? మనలా బ్రతికాడా? మనలా బ్రతకలేదు. మనలా బ్రతికితే మనలా ఉండేవాడు. యేసుక్రీస్తు మనలా బ్రతకలేదు. ఆయన బ్రతుకు ఒక అద్భుతమైన రీతిగా బ్రతికాడు. రాత్రంతా ఒలివ కొండకెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. పగలంతా ప్రజల దగ్గర వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? పగలంతా మన పని చేసుకుంటున్నాం, రాత్రంతా నిద్రపోతున్నాం. అంటే యేసుక్రీస్తుకి మనకున్న తేడా ఏంటి? యేసుక్రీస్తులో దేవుడు సంతోషించాడు, మనలో దేవుడు కోపగించుకుంటున్నాడు. అది ఎప్పుడు కూడా భక్తుల్ని దేవుడు మన ముందు ఎందుకు పెట్టాడో తెలుసా? వారిని కనీసం మీకు బ్రతకటం రాకపోతే ఒక రోల్ మోడల్గా నేను వాళ్ళని ఉంచాను. ఒక మోషేని, ఒక నోహావు గారిని, ఒక ఏలీషను, ఏలియను, ఒక సంసోనును, ఒక యెఫ్తాను, వీళ్ళందరినీ నేను మీకు రోల్ మోడల్గా ఉంచాను కదా. కనీసం వీళ్ళనైనా చూసి మీరు నేర్చుకోండి, వీళ్ళనైనా చూసి బుద్ధి తెచ్చుకోండి. ఈ యుగాంతమందున్న మనకి, ఈ లోకపు అంతముందున్న మనకి బుద్ధి కలగటానికి దేవుడు వారి జీవితాలను దేవుడు మన కళ్ళు ముందు ఉంచాడంట. అందుకే ఎప్పుడు కూడా దేవుడికి నువ్వు ఇష్టడుగా ఉండాలి అన్నప్పుడు దేవుడికి ఇష్టమైనదిగా నువ్వు చెయ్యాలి. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు దేవుడికి నచ్చేవాడుగా ఉండాలనుకుంటున్నావా? దేవుడికి నువ్వు పరిపూర్ణంగా దేవుడి దగ్గరకు రావాలనుకుంటున్నావా? అయితే దేవుడు నీలో నుంచి ఏం ఆశిస్తున్నాడు? నీ మేలు కోరి దేవుడు నీకేమి చెప్తున్నాడు? నీ మేలు కోరి ఏమి చెప్తున్నాడు అని నీ ఒక్కసారి ఆలోచించు. అంటే
భూమి మీద మన జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుడికి దగ్గరయ్యే జీవితాలు అవ్వాలి అంటే, దేవుడికి దగ్గరయ్యే జీవితాలు మనం ఉండాలి అంటే, అది ఎవరైనా కానివ్వండి, దేవుడు సత్క్రియలతో మన జీవితాలని ముడిపెట్టాడు. సత్క్రియలతో దేవుడు మన జీవితాలను ముడిపెట్టాడు. అది యూదుడైనా, గ్రీకు దేశస్థుడైనా, అన్యుడైనా, ఎవరైనా దేవుడి సన్నిధిలోకి నీవు దగ్గరికి రావాలి అంటే, అమ్మో నేను యూదుడిని కదా, నాకు ముందు స్థానం, నేను యెరూషలేములో పుట్టాను కదా, నాకు ముందు స్థానం, నేను భారతదేశంలో పుట్టాను కదా, నాకు లాస్ట్ స్థానం అన్న స్థానాలు వేరువేరుగా ఏమీ లేవు. అందుకు ఒక మంచి మాట చూడండి, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఎంత అద్భుతమైన మాట, మరి గ్రంథకర్త రాస్తున్న మాట చదువుకుందాం. సత్క్రియలు చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. సత్క్రియలు చేయు ప్రతి వానికి, అది అన్యుడైనా, గ్రీకు దేశస్థుడైనా, వాడు యూదుడైనా, ఎవరైనా దేవుని కార్యక్రమాలు నీవు చెయ్యాలి. సత్క్రియ చెయ్యి ప్రతివానికి ఎవరైనా కానివ్వండి, సత్క్రియ చెయ్యి ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతం లేదు అంటుంది బైబిల్. దేవునికి పక్షపాతం లేదు. ఎందుకు లేదు అంటే, దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు అందరికీ సమానంగా పంచుతున్నాడు. యూదుడని వేరు లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, నేను అబ్రహాము సంతానము, నేను యాకోబు సంతానము, నేను దావీదు సంతానము, ఇలా సంతానాలన్నీ కూడా క్రీస్తు సంతానములో ఏకమయ్యాయి. ఏ సంతానమైనా, ఏ వంశావళి అయినా, ఏ రాజుల కుటుంబమైనా అన్నీ కూడా క్రీస్తులో ఏకమయ్యాయి. అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరూ ఐక్యమత్యమే. సత్క్రియ చేయవాడు దేవుని దృష్టిలో గొప్పవాడు. సత్క్రియలు ఎవరైతే చేస్తారో, సత్క్రియలు దేవుడు సిద్ధపరిచిన, దేవుడికి ఏం లేదంటండి. 11వ వచనం, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించుదురు. దేవుడికి పక్షపాతము లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దేవుడు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ని సమాజానికి ఆ రోజు ప్రకటించాడు. తోటమాలి బయటకు వచ్చి పనివారిని ఎంచుకున్నాడంట. ఒక ఆయన్ని పొద్దున 9 గంటలకు పెట్టాడంట, ఒక ఆయన్ని 12 గంటలకు పెట్టాడంట, ఒక ఆయన్ని 5 గంటలకు పెట్టాడంట పనికి. ఎట్లట్ల పనికి దొరుకుతున్నారో మనుషులు అట్లట్ల పనికి పెట్టాడు దేవుడు. ఏం చేయటానికి? పని చేయటానికి. ఎట్లట్ల పనికి ఒకడు 9 గంటలకు దొరికాడు, ఒకడు 12 గంటలకు దొరికాడు, ఒకడు సాయంత్రం 5 గంటలకు దొరికాడు. అందరూ ముగ్గురు కూడా పని చేస్తున్నారు. ముగ్గురు పని చేస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎలా ఉంటుందో తెలుసా? అమ్మో నేను పొద్దున వచ్చాను, నాకు జీతం ఎక్కువ ఉంటుంది, నేను మధ్యాహ్నం వచ్చాను, నాకు జీతం ఎక్కువ ఉంటుంది. సాయంత్రం వచ్చినోడు ఏమనుకుంటాడంటే, నేను ఇప్పుడే వచ్చాను కదా, నాకేం జీతం ఇస్తాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, అందరికీ సమానంగా జీతం ఇస్తాడు. అది యూదునిక, అది గ్రీకు దేశస్థునిక, అది ఇశ్రాయేలులక, అది క్రైస్తవులక, అది అబ్రహాము సంతానముక, ఎవరికైనా అది ఆదాముక, అందరికీ దేవుడు సమానంగా ఇస్తాడు. పౌలకి అందరికీ దేవుడు పరలోకం సమానంగా, హక్కులు సమానంగా. 9 గంటలకు వచ్చిన వాడు ఏమనుకున్నాడని తెలుసా? నేను పొద్దునొచ్చాను కదా, నాకు ఎక్కువ జీతం ఇస్తాడేమో అనుకున్నాడంట. 9 గంటలకు వచ్చినోడు. 12 గంటలకు వచ్చినోడు ఏమనుకున్నాడంట? వానికంటే కొంచెం నాకు తక్కువ ఇస్తాడేమో, కానీ నాకు ఎక్కువే ఇస్తాడేమో అనుకున్నాడంట. కానీ జీతం ఇచ్చేటప్పుడు ముగ్గురికి నిలబడి అందరికి 100 ఇచ్చాడంట. ఎగ్జాంపుల్గా అందరికి 100 ఇచ్చాడంట. 9 గంటలకు వచ్చినోడు ఏమనుకున్నాడంట? వాడికి 5 గంటలు వచ్చినోడికి 100, 9 గంటలకు వచ్చినోడికి 100. ఏంటి ప్రభా ఇది అన్యాయం కదా అంటే, నా దృష్టిలో అందరూ ఒక్కటే.
యజమానుడు అన్న మాట ఏంటి తెలుసా? నేను పక్షపాతిని కాదయ్యా. మనుషులు పక్షపాతం చేస్తుంటారు, మనుషులలో పక్షపాతం ఉంటుంది, నా దగ్గర పక్షపాతం ఏముండదు. అందరినీ సమానంగా చూసే హక్కు నాది. తన సూర్యుడిని మంచివారి మీదను చెడ్డవారి మీదను వెలిగింపజేస్తున్నాడు. వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. అంటే నీతిమంతులు బ్రతుకుతున్నారు, అనీతిమంతులు బ్రతుకుతున్నారు, చెడ్డవారు బ్రతుకుతున్నారు, మంచివారు బ్రతుకుతున్నారు. అంటే దేవుడు పక్షపాతి కాడు. ఆదాముకి ఇవ్వాలనుకున్న పరలోకం నేడు నీకు కూడా ఇస్తాడు. యేసుక్రీస్తుకి ఇవ్వాలనుకున్న పరలోకం నేడు నీకు కూడా ఇస్తాడు. అబ్రహాముకి ఇవ్వాలనుకున్న లోకం నీకు కూడా ఇస్తాడు. కానీ వాళ్ళలాగా మాత్రం నువ్వు బ్రతకాలి, వాళ్ళలాగా నీవు జీవించాలి, వాళ్ళలాగా నీవు కష్టపడాలి, వాళ్ళలాగా నీవు పని చెయ్యాలి, వాళ్ళలాగా నీవు పని చెయ్యాలి. సౌలుకి ఇస్తానన్న పరలోకం నీకు కూడా ఇస్తాడు. ఏమంటే మరి అపోస్తులకి ఇస్తానన్న పరలోకం నీకు కూడా ఇస్తాడు. దేవుడు అందరికీ ఒకేలా ఇస్తాడు. దేవుడు అందరికీ ఒకే లోకాన్ని ఇస్తాడు. 10 పరలోకములు 10 పరలోకాలు ఏమి లేవు ప్రియులారా, ఉన్నది ఒకే లోకం. అది తండ్రి ఎక్కడుంటే అదే పరలోకం. తండ్రి ఎక్కడుంటే అదే పరలోకం. అందుకే ఎప్పుడు కూడా మన జీవితాలలో దేవుణ్ణి సంతోష పెట్టడానికి మనం ఏం చేస్తున్నాం అన్నదే మనం ముందుగా ప్రశ్నించుకోవాలి. దేవుడి కోసం ఏం చేస్తున్నాం, దేవుని పని ఏం చేస్తున్నాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం చూడండి, ఒక మంచి మాట. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 'దేవుడికి సంతోషమయ్యే కార్యక్రమాలు, దేవుడికి సంతోషమయ్యే కార్యక్రమాలు. పక్షపాతము దేవుడికి లేదు. అందరినీ సమానంగా చూస్తాడు, అందరికీ సమానంగా ఆరోగ్యం ఇచ్చాడు, సమానంగా ఆయుష్కాలం ఇచ్చాడు, అందరికీ చక్కగా భూమిని దయచేశాడు. అందరినీ సమానంగా చూస్తున్న దేవుడు పక్షపాతి కానే కాడు. ఒక మంచి మాట చదువుకుందాం. 15వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొందని ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. దేవుడి ఉద్దేశాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు? అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై మారు మనసు పొందే ఒక్క పాపి అంటండి, ఒక్క పాపి. అప్పుడు మన చట్టములు కూడా మాట్లాడుతుంటారు, పోలీసు అధికారులు మాట్లాడుతుంటారు, పై అధికారులు మాట్లాడుతుంటారు. ఏంటి తెలుసా? నేరస్తులు 10 మంది చచ్చిపోయినా పర్వాలేదు, నేరస్తులు, కానీ నేరం చెయ్యని వాడు ఒక్కడు కూడా చావకూడదు అంటున్నాడు గవర్నమెంట్, ప్రభుత్వం అంటుంది. చెడ్డవాడు 10 మంది చచ్చిపోయినా పర్వాలేదు, మంచివాడు ఒక్కడు కూడా చావకూడదు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. దేవుని దూతలు ఎదుట ఒక్క పాపి మారితే మరి ఈ పాపిని మార్చటానికి, ఒక పాపిని మార్చటానికి నీవు పాపం పెట్టుకొని ఇంకొక పాపిని రక్షించటం కాదు, నీవు పాపాలు చేస్తూ ఇంకొక పాపిని రక్షించటం కాదు, నీవే పాపాలు చేస్తూ ఇంకొక పాపిని దేవునిలోకి నడిపించటం కాదు. ఒక పాపిని రక్షించాలి అంటే నీవు పవిత్రుడవై ఉండాలి. ఒక పాపిని దేవునిలోకి నడిపించాలి అంటే, ఒక పాపిని రక్షించాలి అంటే నీవు ముందు పవిత్రుడవై ఉండాలి. అంత పవిత్రుడు ఎవరండి ఈ లోకములు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా.
పౌలు గారు ఉన్నారు కదా, భక్తులు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు మనం కూడా ట్రై చేయాలి, మనం కూడా ప్రయత్నం చేయాలి. మన వల్ల అవుతుందా? అవుతుంది. కొన్నిసార్లు పడిపోతుంటాం, కొన్నిసార్లు లేస్తుంటాం, కొన్నిసార్లు నిలబడుతుంటాం. లేస్తూ నిలబడుతూ ఏదో ఒకరోజు గట్టిగా నిలబడతాం ప్రభు కోసం. ఏదో ఒక రోజు గట్టిగా నిలబడతాం. ఒక పాపిని రక్షించాలి అంటే ఒక పాపి విషయంలో దేవుడు సంతోషపడుతున్నాడు తెలుసా? మరి దేవుని సంతోషపెట్టే కార్యక్రమము నీవేమైనా చేస్తున్నావా? దేవుడికి ఒక పాపి మారితే, ఒక పాపి పరలోకానికి వెళ్ళితే దేవుడికి ఆనందం అంట. అలా పాపిని మార్చాలి అంటే పాట పాడితే సరిపోదయ్యా, పాట పాడితే సరిపోదు. పాట వలన పాపి మారే అవకాశాలు ఈరోజు లేవు. నా పాటల ద్వారా పాపి మారతాడు, నేను ఇంట్లో ఉండి పాట పాడతాను అంటే ఈరోజు పాటతో పాపి మారే సమయం కాదు ఇది. మాటలు చెప్పినా మారలేనప్పుడు నీ పాటతో ఎవరు మారతారయ్యా ఈ కాలము? పాటలు పాడండి, తప్పనటం లేదు, కానీ పాటల కంటే వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వండి. పాటల కంటే వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వండి. ఒక పాపి విషయములో దేవుడు దూతల ఎదుట మరి ఎక్కువ ఆనందిస్తున్నప్పుడు ఆయన్ని ఆనందపెట్టే కార్యక్రమాన్ని ఎప్పుడైనా భుజాలపైన వేసుకొని చేయటానికి ప్రయత్నించావా? అందుకే చేద్దాం. యేసుక్రీస్తు వారు చూడండి, పని ప్రారంభించినప్పుడు నుంచి పని ముగించేంత వరకు విశ్రాంతి లేకుండా పనిచేశాడు. బ్రేక్ లేకుండా పనిచేశాడు. అంత కష్టపడ్డాడు కాబట్టి ఆయన స్థాపించిన ఈ విప్లవ జ్వాల మన దాకొచ్చిన ఈ విప్లవ జ్వాలని మనము ముందుకు పంపించాలి, నెక్స్ట్ తరానికి, నెక్స్ట్ జనరేషన్కి. ఒక్క పాపి విషయమే 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక్క పాపి విషయమే. చూసారా? అంటే ఒక్క పాపి విషయమే దేవుడు పరలోకములో సంతోషపడుతున్నాడు అంటే నిజంగా యేసుక్రీస్తు వారి విషయములో మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించటానికి వచ్చాడు. చూడు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. తండ్రికి పరలోకములో సంతోషము ఉంచే కార్యక్రమాలు, పరలోకములో దేవుడు సంతోషంగా ఉండాలి అంటే భూమి మీద ఏం జరగాలో యేసుక్రీస్తు వారికి బాగా తెలుసు. ఒక పాపి విషయమై, మారు మనసు పొందే ఒక పాపి విషయమై దేవుడు పరలోకములో సంతోషిస్తున్నప్పుడు ఆ సంతోషం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలన్నీ కూడా, ఎంతమంది పాపాలు, లోకములో ఉంటున్న వారి పాపాలన్నీ కూడా మోసుకొని పోతున్నాడంట ఆయన. ఎక్కడికి? ఆ కొండపైకి. సిలువను మోసుకొని, కొరడ దెబ్బలతో, ముళ్ళు కిరీటముతో, ఇలా మోసుకొని యేసుక్రీస్తు వారు కొండపైకి ఎక్కుతున్నాడు అంటే నీకు నాకు రక్షణ కలుగు చేయటానికి, నిన్ను నన్ను మార్చటానికి, నిన్ను నన్ను పరలోకానికి నడిపించటానికి, నిన్ను నన్ను తండ్రి దగ్గరికి చేర్చటానికి.
లోకంలో ఉన్న పాపాలన్నీ తీసివేసి నువ్వు పాపంతో అమెరికాకు వెళ్ళొచ్చు, పాపంతో నువ్వు దుబాయ్ వెళ్ళొచ్చు, పాపంతో నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు, పాపముతో ప్రపంచ దేశాలన్నీ తిరగచ్చు, కానీ పాపముతో నువ్వు పరలోకానికి మాత్రం వెళ్ళలేవు ప్రియులారా. పాపాన్ని ఉంచుకొని ప్రపంచమంతా తిరిగి రావచ్చు, కానీ పాపముతో పరలోకానికి వెళ్ళలేవు. అందుకే యేసుక్రీస్తు వారు లోక పాపములన్నీ మోసుకొని అదిగో ఆ కల్వరి క్రూజు పైన, ఆ కల్వరి కొండపైన ప్రాణత్యాగము చేసిన ప్రాణదాత మన క్రీస్తు వారు, మన ప్రభులు వారు. అందుకే లోకములో దేవుని కోసం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ నీ కోసం, నా కోసం తిరిగి వస్తున్నాడు నన్ను నిన్ను తీసుకెళ్ళటానికి. ఆయన వస్తున్నప్పుడు ఆయన రాకడ కోసం మనమందరూ సిద్ధపడాలి. ఆయన రాకడ కోసం మనమందరూ సిద్ధపడి ఆయన్ని ఎదుర్కొని మనం పరలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఈ లోకములో కొన్ని రోజులు నిజాయితీగా, నమ్మకంగా, న్యాయంగా బ్రతకడానికి మీరందరూ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.